దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయం సాధనని వివరిస్తోంది. దేనికి సాధన? మనస్సుని చెప్పినట్లుగా నడిపించుకోవడానికి చేయాల్సిన సాధన. దానికి యోగము అని పేరు పెట్టాడు. ఆ యోగ అభ్యాసాన్ని ఇలా చేయాలి అనేది కృష్ణుడు చెప్తున్నాడు దీంట్లో. దేనికోసం చెప్పాలి మనస్సుకి సాధన అనంటే, చేసేటటువంటి పని ఆత్మ చేస్తుంది, శరీరం ద్వారా చేస్తుంది. దానికి మధ్యలో 2 పరికరాలు ఉన్నాయి. ఒకటి మనస్, రెండవది ఇంద్రియ సముదాయం. మనస్సుని సాధనంగా తీసుకుంటుంది. మనస్సు కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయి. ఆ ఇంద్రియాలు నడిపించినట్లుగా శరీరం పనిచేస్తూ ఉంటుంది. నేరుగా పనిచేసేది శరీరం. పని చేయించేవాడు వెనకాతలు ఉండేవాడు జీవుడు. ఈ మధ్యలో ఉండేవి 2 పరికరాలు. కానీ వీటికి ప్రభావం చాలా ఎక్కువ. చేతిలో అధికారం ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు అన్నమాట. పెట్టేవాడు ప్రభుత్వం, పొందేవాడు ప్రజ. కానీ ఆ పెట్టేవాడిది ప్రజానీకానికి చేరడానికి మధ్యలో ఈ బ్యూరోక్రటిక్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఇవి 2 ఉంటాయి. ఈ 2లోంచి అది మెల్లిగా ఫిల్టర్ అయ్యి అదృష్టం ఉంటే చివరి వాడికి చేరుతుంది. లేకపోతే పేపర్స్ మీద అవన్నీ కూడా జరిగినట్టుగా ఉంటాయి. ఈ శరీరంలో కూడా జ్ఞానం అనేటటువంటి ఒక శక్తిని కలిగిన వాడు జీవుడు. మిగతా వీటికి జ్ఞానం లేదు. అంటే ప్రభుత్వంలో నిర్ణయాధికారం కలిగినటువంటి ఆ మంత్రులు ఎవరో వాళ్ళకి అధికారం ఉంటుంది. మిగతా వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిన దాన్ని వాడేవాళ్ళు. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, కింద ఉండేటటువంటి మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైనా ఇస్తే వీళ్ళు వాడతారు. అయితే వాళ్ళు ఇచ్చేది వీళ్ళ కోసం ఇవ్వరు. ఆ ఉండేటటువంటి ఎండ్ యూజర్, ఆ క్రింద ఉండేటటువంటి సామాన్య ప్రజానీకం ఉంటుందే, వాళ్ళకి అందాలి అని వాళ్ళు ఇవ్వాలి. అలా ఇస్తారు వాళ్ళు. అయితే దీన్ని అక్కడ దాకా డిస్టార్షన్ లేకుండా చేర్చగలగడం అనేటటువంటిది వాళ్ళు చేయాల్సిన పని. మరి అలా చెయ్యాలి అని అంటే వాళ్ళలో కూడా ఒక యోగ్యత అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఉండేటటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్ యోగ్యత లేనివాడు అనుకోండి,
దురభ్యాసాలు కలిగిన వాడు అనుకోండి, స్వార్థపరుడు అనుకోండి, దురహంకారి అనుకోండి, అప్పుడు ఆ పైన చేసినటువంటి ఆ ఉపకారం ఏదో చివరి వాడి దాకా చేరడానికి అవకాశం పోదు. ఒకవేళ ఆఫీసర్ మంచోడు, ఆయన ఇవ్వాల్సింది ఏదో ఇచ్చాడు అనుకోండి, ఆ క్రింద ఉండే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది కదా, వాడు ఒక్కొక్క అడుగడుక్కి ఇంతింత అనేదో నియమం పెట్టాడు అనుకోండి, అవి ఇవ్వకపోతే వాడి దగ్గరికి వీడు చేరదు. మేము నేరుగా ప్రజానీకం యొక్క అకౌంట్లోకి వేసేస్తున్నాం అంటాండి ఆ పైన ఉండే పెద్ద ఆయన చేసే అనౌన్స్మెంట్. ఇది లబ్ధిదారు యొక్క అకౌంట్కే నేరుగా పోలిపోతుంది అని అంటాడు. ఆ లబ్ధిదారు దగ్గర అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని అందులోంచి వాడు దాన్ని రిలీజ్ చేసుకోవాలంటే అది మళ్ళీ వచ్చేది బ్యాంకుకే కదా, లేదా ప్రభుత్వ కార్యాలయానికి వస్తుంది. అది అక్కడి నుంచి మళ్ళీ వీడి చేతిలోకి రావాలి, అది రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవ్వాలంటే అక్కడ ఉంటాడు మళ్ళీ ఒక అధికారో లేకపోతే ఒక గుమాస్తావో మరొకడు, వీడు వెళ్ళి నేరుగా ఇలాగ సంతకం పెట్టేస్తే దాంట్లో వచ్చేది. అది వీడు చేయవలసిన వీడు చేసినా ఆ పైన ఉండేవాడు మళ్ళీ వాడు సరే అంటే రావాల్సిందే. మరి వాడు సరే అనాలంటే ఊరికే అంటే కదా, వాడు ఒప్పుకోవాలంటే ఊరికే ఒప్పుకోడు కదా, వీడు ఒప్పుకోవాలంటే వీడి పైవాడు ఒప్పుకోవాలి కదా, వాడి పైవాడు ఒప్పుకోవాలి కదా, వాడి పైన ఉండేవాడు కూడా ఒప్పుకోవాలి కదా. ఇదొక పరంపర, ఇది కూడా గురు పరంపర అన్నమాట. ఈ పరంపర తృప్తి పడితేనే తప్ప వాడికి ఆ చివర ఉండేటటువంటి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆ చెక్కు బ్యాంకులో చెల్లుబాటు అవ్వదు, వాడి అకౌంట్ దాకా రావడం వాస్తవం. మధ్యలో ఉండేటటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని, స్థానిక ప్రభుత్వాలని మేము పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మేము ఇస్తున్నామని వీడన్నా, ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ పైప్ లైన్ ఒకటి ఉంటుంది కదా, ఈ పైప్ లైన్ అంతటినీ దాటుకు రావాలంటే ఈ పైప్ లైన్ ఎక్కడికక్కడ ఇలాగా మన శరీరంలో ఉండేటటువంటి ఇంటెస్టైన్స్ లాగా అవి ఎక్కడెక్కడ ఇలా ముడుచుకుపోతుంటాయి అన్నమాట. ఒక్కొక్క చోట అది టర్న్ అవ్వాలంటే మళ్ళీ అలా ముడుచుకుపోతుంది. ఆ ముడుచుకుపోయిన దాన్ని మళ్ళీ దాన్ని తెరవాలంటే దానికోసం ఇంత పెద్ద శ్రమ పడితే కానీ అది తెరిచి మళ్ళీ అంతొచ్చి కిందకి పడుతుంది. కింద వెళ్ళగానే అక్కడ ఇంకోటి పడుతుంది, అది తెరిస్తే కానీ ఇంకోటి పడుతుంది, అది తెరిస్తే ఇంకోటి పడుతుంది. చివరి ఎండికి అది ఎక్స్క్రీషల్ ఆర్గాన్లోంచి బయటికి పోయేంతవరకు కూడా మొత్తం ఇన్ని చోట్ల అలా మూత పడుతూనే ఉంటుంది. ఇవ్వడం వాస్తవం, అందడం అదొక అందని పండు అన్నమాట అది. సో ఇలాంటివి ప్రపంచంలో మనం చూస్తున్నట్టుగానే ఈ శరీరం అనేటటువంటి యంత్రాంగంలో అదొక బాహ్యమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం, ఇదొక ఆంతరమైనటువంటి ఇదొక యంత్రాంగం. జ్ఞానం కలిగినది ఆత్మ, జ్ఞానాన్ని ఇచ్చేది ఆత్మ. అది మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా అది కార్యరూపంలోకి పరిణమించాలి. కార్యరూపంలో పరిణమిస్తే జరగాల్సిన పని ఏదో జరుగుతుంది, దానివల్ల కలగాల్సిన ఫలితం ఏదో మళ్ళీ రిటర్న్ రావాలి. ఆ రిటర్న్ రావడం అనేటటువంటిది సంకల్పం ద్వారా వస్తుంది. ఇది మళ్ళీ ఆత్మ దాకా చేరాలి. మనిషి పని చేయాలి, ఆ పని దేనికోసం చేయాలో తెలిసి చేయాలి, ఎలా చెయ్యాలో తెలిసి చేయాలి, ఎంత చెయ్యాలో తెలిసి చేయాలి. సో ఇందులో ఒక్కొక్కటి చాలా చికాకైనటువంటి విషయాలే, కాంప్లికేట్ అయినటువంటి విషయాలు, ఎన్నో రకాల వాటితోటి ముడిపడి ఉండేటువంటి విషయాలు. మొట్టమొదట మనకేం చెప్తారు? పని చెయ్యాలి, నీ బాధ్యతని నెరవేర్చాలి. నెరవేర్చేటటువంటి బాధ్యత యజ్ఞమయంగా చేయాలి. ఇది మొట్టమొదటి చెప్పారు మనం 3వ అధ్యాయంలో చెప్పిన మాట ఇది. అసలు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి పని కూడా యజ్ఞమయంగానే తయారైందా? కనుక నువ్వు చేసే పనులు కూడా యజ్ఞం అనుకుని చెయ్యి. ఇది 3వ అధ్యాయంలో చెప్పాడు. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటూ చెప్పాడు ఆయన అక్కడ. ఇది మొట్టమొదట. యజ్ఞం అంటే నువ్వు చూసేటటువంటి ఈ చుట్టూ ఏ వస్తువు జాతం ఉందో
అది కదిలే వస్తువులు కావచ్చు, కదలని వస్తువులు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా దైవావిష్టములై ఉన్నాయి. అంటే వీటిల్లో ఆ భగవంతుడి యొక్క శక్తి అనేటటువంటిది అంతటా నిండి ఉంది. కనుక నువ్వు చేసేది దైవ ఆరాధన, దానికి యజ్ఞం అని పేరు కదా అని అనుకున్నాం గతంలో. దైవ ఆరాధనగా నేను చేస్తున్నాను. తిన్నా, తిరిగినా, రాసినా, కూర్చున్నా, నించున్నా, ఏ పని చేసినా అదంతా కూడా దైవ ఆరాధనగా నేను చేస్తున్నాను. కనుక ఎదట వస్తువుల్లో ఉండేటువంటి దైవం ఇక్కడ ఉండేటటువంటి ప్రేరణతోటి జరిపితే ఒక పరికరంగా ఇది నా ద్వారా వెడుతోంది సుమా, చేసుకో, ఇది యజ్ఞంగా చేసుకోమన్నాడు ఆయన. ఆ వెనకాతలుండే జ్ఞానాన్ని ఎట్లా బలపరుచుకోవాలో చెప్పాడు. యజ్ఞముగా అంటే అదొక జ్ఞాన విశేషం కదా, అదొక రకమైనటువంటి థాట్ ప్రొసీజర్, ఒక ఆలోచన పద్ధతి. ఈ ఆలోచన పద్ధతిని మనం ఎలాగా బలపరుచుకోవాలో 4వ అధ్యాయంలో చెప్పాడు. సరే, అది ఎలా బలపరుచుకోవాలి? 2 రకాలుగా చేయవా. ఏదో పని చేస్తుంటే నేను చేస్తున్నాను అనే భావన అయితే కలుగుతూ ఉంటుంది, నా కోసం జరుగుతోందనే భావన కలుగుతుంది. నేను లేకపోతే అసలు ఈ పనే జరగదు ఈ భావన కూడా కలుగుతూ ఉంటుంది. వీటిని వదిలిపెట్టాయి. అది ఎక్కడ వదలాలి అని ప్రశ్న వచ్చింది. సరే, ఎక్కడ వదలాలో చెప్పాడు. దాన్ని శరీరం మీదైనా వదిలేయి, ఇంద్రియాల మీదైనా వదిలేయి, మనస్సు మీదనైనా వదిలేయి, లేదా భగవంతుడి మీదనైనా వదిలేయి. లేదు, ప్రకృతికి కొన్ని సత్వ రజస్ తమస్సులు అనే గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు కలిగింది ప్రకృతి కనుక అటు ప్రకృతి మీదైనా వదిలేయి. చేత గుణేషు ఆరోప్య కర్తృత సర్వేశ్వరేవా, ఇటైనా వదిలిపెట్టాయి, అటైనా వదిలిపెట్టి నీ మీద మాత్రం పెట్టుకోకు అని చెప్పాడు. అంటే పని చేసేటప్పుడు తన పని యొక్క కర్తృత్వాన్ని తన మీద పెట్టుకోవద్దు. 5వ అధ్యాయం అంతా ఈ కర్తృత్వాన్ని పెట్టుకోవద్దు అన్నప్పుడు ఎక్కడ పెట్టాలి? కర్తృత్వం అయితే ఉంటుంది, నేను చేస్తున్నాను, అహం కరిష్యే అనుకుండా పని జరగదు కదా, అనుకోకుండా పని జరగదు కదా. మరి అహం కరిష్యే అన్నప్పుడు వచ్చే కర్తృత్వాన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పి అలా వదలాలంటే మొట్టమొదట మనస్సుకి ఇది నాది కాదు, ఇది ఇంకొకడెవడికో చెందినది, పరుడికి చెందినది. ఆ పరుడు ఎవడైనా కావచ్చు కాక, పరుడు ప్రకృతి కావచ్చు, లేదా పరమాత్మ కావచ్చు, ఎవడైనా కావచ్చు. కనుక ఇది నాది కాదు, పరాధీనమైనది, పరాయత్తమైనది. ఇది తెలియాలంటే మనస్సు ఆ తెలివిలో నిలకడగా ఉండాలి కదా. ఆ నిలకడగా ఉండాలంటే ఒక సాధన చేయాలి. అయితే దీన్ని వదిలిపెట్టేస్తే పోలేదండి. అసలు ఎందుకు తలకాయ నొప్పులంతాను? పని మానేసుకుంటే సుఖం కదా అంటే మారడానికి వీల్లేదు. దానికి ఒక ఉదాహరణ పెట్టాడు 5వ అధ్యాయంలో. నీళ్లలోంచి మొలిచిన తామరాకులాగా అన్నాడు. పద్మపత్రం అంబస ఇవ. తామరాకు నీళ్లలోంచి వస్తుంది, నీళ్ల మీదే ఉంటుంది. కానీ నీళ్ళని అంటించుకోకుండా తన జీవికకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ నీటిని తీసుకుంటూ ఉంటుంది. ఆ నీటిలోంచి పైకి వస్తుంది, దాంట్లోనే పెరుగుతూ ఉంటుంది, దానికి అంటుకోకుండా ఉంటుంది. నువ్వేనా అంతేనా? ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలోనే నువ్వు ఉండాలి, వీటితోటే నువ్వు పెరగాలి, వీటినే నువ్వు ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది కూడా. కానీ వాటి వల్ల ఏర్పడేటటువంటి ఆ దుష్ప్రభావాలకి నువ్వు అంటకుండా ఉండగలగాలి. ఇది ఆయన చెప్పాడు. మరి ఇది ఎలా సాధ్యం అంటే, నన్ను నా మీద భారం పెట్టి నీకు మిత్రుణ్ణి అనే భావంతో చక్కగా ఆరాధన చేసుకో. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా అని 5వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి, నేను సర్వభూత సుహృత్తునయా, అందరికీ మంచి ఫ్రెండ్ నేను. కనుక ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్కి ఎప్పుడు కూడా బాగు చేయాలని చూస్తాడు. నేను ఎప్పుడు బాగు చేయాలని చూస్తాను. పైగా నాకు అలవి కానిదంటూ ఏదీ లేదు, అంత మొత్తం నా అధీనంలో ఉంటాయి.
నేను నీ విషయంలో మంచిగా ఉంటా. కనుక నీవు చేసేటటువంటి పనికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏదేది అడ్డొస్తూ ఉంటుందో అది కొంచెం నాకు నువ్వు కనుక చేసే అవకాశం ఇచ్చినట్లయితే నేను తొలగించేస్తూ ఉంటా. చూడండి, ఒక్కొక్కసారి పై అధికారి మనకి సానుకూలంగా ఉండి బై కమాన్ నువ్వు ఈ ఫైల్ని పుటప్ చేయి, నేను చూస్తాను అని వీడికి హామీ ఇచ్చి ఆ కింద ఉండేటటువంటి ఆఫీసర్స్కి చూడండిరా దీన్ని అని చెప్పేసిన ఆ సిస్టంలో ఉండేటటువంటి దాన్ని ఏమంటాం, దాన్ని ఒక స్లాక్నెస్ లేదా ఒక మొండితనం లేదు ఒక అలవాటు, దానివల్ల అది ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఏదో ఒక చిన్న కొర్రీ పెట్టి 2 రోజులు ఆగుతుంది, మరి ఇంకో చోటకు వచ్చి ఇంకో కొర్రీ పెట్టి ఇంకో 2 రోజులు ఇలా ఏదో అవుతుంది అనుకోండి. ఆ పైనుండే వాడికి ఇంట్రెస్ట్ అంటూ ఒకటి ఏర్పడింది కనుక మళ్ళీ వీడు ఆ పైవాడికి చెబుతుంటే ఎక్కడికక్కడ వాడు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి కమాన్ ఎంతవరకు వచ్చింది అది పంపండి పైకి, ఎక్కడ ఎంతగా వచ్చింది అయిందా లేదా పంపండి పైకి అంటూ వాడు ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా దాన్ని ఎక్కిస్తూ పైకి ఎట్లాగైతే తీసుకొస్తాడో, ఎందుకంటే వాడికి సహజంగా ఒక ఇంట్రెస్ట్ అంటూ ఉంది కనుక దాని మీద, పైవాడికి ఉంది కనుక కింద వాళ్ళల్లో ఆ ప్రేరణని కలిగించి అవసరమైతే వాళ్ళకి గట్టిగా చెప్పో లేకపోతే మందలించో మరొకటి చేసో వాడికి టైం టార్గెట్ పెట్టో ఏదో ఒకటి చేస్తుంటాడు. లేకపోతే వాడు లేదండి ఇందులో ఈ పేపర్ కొరత ఉందండి, ఆ పేపర్ కొరత ఉందండి, ఇది ఇలా సాగట్లేదండి, లేదండి రేపు హాలిడే వస్తుందండి, లేదండి ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయిందండి, లేదా పైన అక్కడ క్లర్క్ లేడండి, అసలు కంప్యూటర్ పని చేయట్లేదండి, ప్రింటింగ్ మిషన్ అసలు బాగాలేదు, ఏదో వంక పెడుతుంటాడు వాడు. వాడికి చెయ్యాలి అని వాడికి లేనప్పుడు 1,00,000 కారణాలు కనిపిస్తాయి వాడికి. ఎక్కడెక్కడ ఆగుతోందో మళ్ళీ ఆ పైవాడు ఇన్వాల్వ్ అవుతూ అక్కడక్కడ ఉండేటటువంటి అవరోధాలని క్రమంగా తొలగించుకుంటూ జరగాల్సిన కార్యం ఏదో జరిపించినట్టుగా నేను కూడా నాకు నీ యందు ఉండేటటువంటి స్నేహం చేత, నీ మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత, ప్రేమ చేత అవన్నీ కూడా నేను చూసుకుంటాను. సర్వభూత మహేశ్వరమయ్యా నేను, అంచేత నీకేం బెంగక్కర్లేదు. నువ్వు ఒకవేళ పెట్టే పేపర్లో ఏవైనా ఒకవేళ తప్పులు ఒప్పులు రాసినా ఏదో లోపాలున్నా అవన్నీ ఏదో నీ ద్వారా పెట్టడం జరిగిందనేది ఒకటంటూ అయితే ఇంకా అవన్నీ నేనే రాసుకుంటాను రా బాబు, ఆ అసైన్మెంట్ అంతా మొత్తం ఏదో నేనే పడతా, కమ్మా ముందరేదో నువ్వు పెట్టరా, ఆ మాత్రం పెట్టడానికి కూడా మనకి బద్ధకమైన. ఇలాగా మన చేత పెట్టించుకుని పని చేస్తాను అని అన్నాడు ఆయన. మరి అలా పెట్టిన తర్వాత అలా నిలకడగా మనం ఉండగలగాలి. ఒకసారి ఆయన మీద భారం పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తూచా పొరపాటు అయిపోయిందని మళ్ళీ ఇప్పుడే వస్తానని మళ్ళీ వెనక్కి అని మళ్ళీ పోవడానికి ఉండదు. సో అలా చెయ్యాలంటే ఒక సాధన కావాలయ్యా. దానికి మనస్సు అనేదే ప్రధాన కీలకం కనుక మనస్సుని మనం సక్రమంగా నిగ్రహించి పని చేయించుకోవాలి. ఆయన కర్తృత్వాన్ని తన మించి వదిలేటట్టు చేయాలి, వాడి మీద పెట్టేటట్టు చేయాలి. సో ఇది చేయాల్సిన కార్యక్రమం. దానికి ఎట్లా సాధన అవసరమో చెప్తానని 6వ అధ్యాయంలో ఆ మనస్సుని నిగ్రహించుకోవడానికి అవసరం, మనస్సుకి అలవాటు చేయాల్సిన వాటిని సాధించాల్సినటువంటి క్రమాన్ని, కూర్చునే ఆసనాన్ని సరిగా వేసుకోవడం దగ్గర నుంచి ప్రారంభించి చెప్తున్నాడు ఆయన. అందులో మొట్టమొదట ఆహార నియమాలు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. కూర్చున్న తర్వాత చేసే సాధనకి సహకారం ఉండాలి అని అంటే ఆహారం కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కనుక ఆహారం ఎట్లా సంస్కరించుకోవాలి, ఆహారాన్ని ఎట్లా సరి చేసుకోవాలి, ఆహారం సరి చేసుకుని చెప్పిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రారంభం చేసినటువంటి అభ్యాసం చేసుకుంటే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అప్పుడు అనేదాన్ని చెబుతూ 19వ శ్లోకం దగ్గరికి వచ్చిన తర్వాత యథా దీప నివాతస్థ నేంగతే, గాలి
డిస్టర్బ్ చేయని రీతిలో దీపాన్ని పెట్టుకోగలిగినట్లయితే, అది ఎట్లాగైతే తన కాంతిని నిలకడగా ఇస్తూ నీవు చేసుకోవాల్సిన పనులకి తోడ్పడగలుగుతుందో, అలాగే యోగి కూడా తనలో కలిగినటువంటి ఈ తెలివి అనే దీపాన్ని సక్రమంగా యోగ సాధనని చేసుకోవడానికి అది ఉపయోగపడేటట్టు ఉంచుకోవాలని అనుకుంటే, చిత్తాన్ని వీడి మనస్సును కొంచెం వీడు నిగ్రహించుకోవాలి. దానికి చుట్టూ వీడొక ప్రజ్ఞా కవచాన్ని వీడు వేసుకోగలగాలి. అలా వేసుకున్నట్లయితే అప్పుడు వీడు యుంజత యోగం ఆత్మనః యోగం యుంజత, తనకి సంబంధించినటువంటి అభ్యాసాన్ని వీడు చేసేటప్పుడు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. మనం అక్కడ చెప్పుకుంటున్నాం దాన్ని. అయితే ఇది ఎంతవరకు వెళ్ళాలి? ఇది అంటే మనస్సుకి ఎంత అలవాటు కావాలి అని అంటే, ఇదివరకు గతంలో ఉండేటటువంటి సంస్కారాలని అది క్రమంగా వెనక్కి పెట్టడంతో పాటు, వాటిని స్మరించకుండా ఉండగలగడంతో పాటు, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఆత్మదర్శనం అనే లక్ష్యాన్ని, లక్ష్యం ఒకటి చూపించాడు ఆయన. ఆత్మసాక్షాత్కారం అనేది ఒక లక్ష్యం పెట్టాడు. ఈ ఆత్మసాక్షాత్కారం అనేటటువంటి దాన్ని ఈ మనసుకి అలవాటు చేయాలి. అప్పుడు మనసుని క్రమంగా దానివైపు నడిచేటట్టు చేయాలి. అది ఎంతవరకు చేయాలంటే, అది ఒకసారి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి దాన్ని బలవంతంగా ఎవడైనా వచ్చి లాక్కుపోతానన్నా అది వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉండగలిగేటంతవరకు చేయాలి. అంటే దానికి దాని పట్టింపు కలిగేట్టుగా చేయాలన్నమాట. ఇదివరకు అలవాటైన వాటిని గురించి చెబితే దానికి అక్కడ విసుగు రావాలి, ఏవగింపు రావాలి. మా ఆచార్యులు గోపాలాచార్య స్వామివారిని వారు చెప్తూ ఉండేవారు. వారి గురువుగారు ఒకరు ఉండేవారటండి వారి చిన్నప్పుడు. అది ప్రాబబ్లీ మేబీ 1930s. అప్పుడే కొత్త కొత్తగా మూవీస్ వస్తున్నాయి. అంటే మూవీస్ టాకీస్ కింద మారుతున్నాయి అన్నమాట. అంటే మొట్టమొదట మాటలు లేనటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉండేవి సినిమాల్లో. కొంతకాలం అయిన తర్వాత మాటల్ని ఇంట్రడ్యూస్ చేశారు. మాటలు కూడా టాకీస్ అయ్యాయి అన్నమాట అవి. అలా కొత్తగా వచ్చిన రోజుల్లో వీళ్ళు కొంచెం పిల్లలు, మా గురువుగారు అప్పటికి, వారు గురువుగారు పెద్ద ఆయన ఉండేవారట. సరే వీళ్ళు ఒకసారి సినిమా చూసి వచ్చి, చాలా బాగుంది గురువుగారు మీరు కూడా ఒకసారి చూడాలండి అంటే, నాకెందుకురా బాబు అని. అది కాదు సార్, గురువుగారు తీసి కొత్త టెక్నాలజీ చూడండి, దాంట్లో కదలికలు వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి, తెర మీద, వెండి తెర మీద బ్రహ్మాండమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కనుక గురువుగారు రండి అంటే, సరే శిష్యులు ఇటు అటు కూర్చుని ఇంకా బలవంతం పెడితే ఏం చేస్తారు, పాపం గురువుగారు సరేనరా అని వెళ్ళారండి. శుభ్రంగా కూర్చోబెట్టారు. దాంట్లో ఆ రోజుల్లో నేల మీద కుర్చీలు అంటే బెంచీలు, వెనకాతల కుర్చీలు ఉండేవి. పాపం కుర్చీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అక్కడ. సరే కూర్చున్నారు. సినిమా ఆరంభమైంది. 5 నిమిషాలు అయ్యేటప్పటికి పక్కన చూస్తే గురువుగారు గుర్రు పెడుతున్నట్టే. వీళ్ళేమో ఇంకా ఎక్సైట్ అయిపోయి గురువుగారు అది చూడండి ఇది చూడండి చూపిద్దామని వీళ్ళ ఉద్దేశం. అంటే వారి యొక్క ఇంద్రియాలకి అది పనికిరాని విషయం అయిపోయింది. వీళ్ళవి అవే ఇంద్రియాలైనా వీళ్ళకి ఇంకా దాని యందు ఉండేటువంటి రుచి ఇంకా చూడాలనిపించేట్టు చేస్తోంది. కానీ వారికి అది మనకి పనికిరానిది, అవసరం లేనిది, అయితే మనకి తగదు అని కాదు, అది మనకి పనికిరానిది అనిపించే అంతవరకు అవ్వడం చేత అది ఎదురుకుండా ఆ దృశ్యం అలా ఆడుతున్నప్పటికీ కూడా వారు దాంట్లోంచి యోగంలోకి వెళ్ళిపోగలిగారు. సరే ఇంకా పాపం ఏం చేస్తారట, ఇంకొక 10 నిమిషాలు, ఇంకో సినిమా గంటన్నర అంతసేపు ఆడుతుంది అది. కానీ వీళ్ళు 5 నిమిషాలకే గురువుగారు నిద్రలో జారిపోయారు. పాపం గురువుగారు అని పాపం కొంతసేపు ఎంతసేపు చేస్తారా బలవంతం పెట్టడం మాత్రం. ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు పాపం గురువుగారిని శ్రమ పెట్టారు.
పాపం ఎంత శ్రమ పెట్టినా ఒకసారి లేచి అనుకునేవారట. మళ్ళీ 2 నిమిషాలు 2 నిమిషాలు అంతసేపు చూసేవారు, మళ్ళీ అలా నిద్రలో జారిపోతుండేవారు. మనకి అలాంటి దృశ్యం కనిపిస్తే ఉన్న నిద్ర కాస్త పోతుంది. వారికి ఎంత యాక్టివ్గా ఉన్నా నిద్ర వచ్చేస్తుంది వాడికి. సరే ఇంకా గురువుగారికి ఈ స్థితి ఉండే పాపం ఇక్కడ ఏం శ్రమ పెడతామని పాపం వాళ్ళు కూడా దాంట్లోంచి బయటకు వచ్చేసారు. ఇంద్రియాలకి చేయించేటువంటి అభ్యాసం ఏదో ఒకనాడు దాని ఇలాగా రుచి చూపించి వదిలేసాం అనడానికి వీల్లేదు. ఇంత స్థితి అంటే వాటిని ఏ ఇతరమైనటువంటివి ఉన్నప్పటికీ కూడా వాటి యందు ఏమాత్రమో ఆసక్తి లేకుండా ఉండగలిగే స్థితికి వాటికి అభ్యాసం చేయించాలి. అంతవరకు వాటిని తీసుకువెళ్ళాలి. అప్పుడు గాలి ఎటు వేసినా ఏ ఇబ్బంది లేని దీపంలాగా వీడు చేసేటటువంటి సాధన కూడా బయట నుంచి ఎటు ఏ ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా చెదరకుండా ఆత్మ సాక్షాత్కారం వైపు సాగుతుంది సుమా అంటూ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ముందుకు తీసుకెడతాడు. జై శ్రీమన్నారాయణ.